నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. జూన్ 4వ తారీఖు కోసం యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఏంటి రిజల్ట్ ఏమొస్తోంది? అటు కేంద్రం అవ్వచ్చు, ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు. ఏ రిజల్ట్ ఇవ్వబోతున్నారు ప్రజలు అనేది ఖచ్చితంగా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంది. అటు రాజధాని లేదు, సంస్థలు రాలేదు, రోడ్లు బాగాలేదు, అభివృద్ధి ఎంత మేరకు జరిగింది అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సార్? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఇక్కడ సంఖ్యాశాస్త్రం ప్రధానమైన భూమిక వహిస్తుంది, కానీ ఎవరు నమ్మరు. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం మీద, ఇంగ్లీష్ అక్షరాల మీద ఒకంత చులకన భావం ఉంది, కానీ అది పనిచేస్తుంది, అది తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అంటే 13 అక్షరాలు, దాని సంఖ్యాబలం వచ్చేసి 63 నెంబర్. 63 అంటే ఒక రావణాసురుడు లాంటి నెంబర్ అన్నమాట. విధ్వంసం, వినాశనం ఇలాంటి నెంబర్. ఈ నెంబర్ ప్రభావం వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఢిల్లీ లెవెల్లో అందరూ కూడా ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర అంటారు. ఆంధ్ర అనే పదాన్ని కూడా ఎక్కువ వాడేవాళ్ళు. ఆంధ్ర అని వాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్ర అనే పేరులో 18వ నెంబర్ ఉంటుంది. 18వ నెంబర్ ఏంటంటే రక్తం కారుతున్న చంద్రుడు, అంటే హై టెన్షన్. అంటే చంద్రుడు వెన్నెల్ని ఇవ్వాలి, కానీ చంద్రుడి కంట్లోంచి రక్తం కారితే అంటే ఎంత హృదయ విదారకమైన పరిస్థితో ఈ నెంబర్ ప్రభావం వల్ల ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి వస్తుంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం, ఏంటి ఇలా అన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఫేస్ చేస్తున్న ప్రతి పరిస్థితికి ఆ పేరులో ఉన్న నెంబరే కారణము. దీనికి ఉదాహరణలతో సహా నేను చూపించగలను. అయితే పేరు ఏమి ఇప్పటిది కాదు కదా సార్, సుమారుగా కొన్ని అంటే 50 ఏళ్ళు దాటింది. ఆ ప్రాంతం నుంచి కూడా 60-70 ఏళ్ళు అయింది. మరి ఇప్పుడే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు రాలేదు దీనికి పరిస్థితి. ఎప్పుడు వచ్చిందంటే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఈ నెంబర్కి ప్రాణం వచ్చింది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఐడెంటిఫై అయిన డే 1లోనే చనిపోతాడా? కదా. అంటే ఆ నెగిటివిటీ పెరిగిపోవడానికి టైం పడుతుంది, అది గ్రో అవడానికి టైం పడుతుంది. ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, డే 1లో చనిపోరుగా. మొత్తం డిస్ట్రాయ్ అయినాక ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబరు ఆంధ్రప్రదేశ్ అని ఏ రోజు ఏర్పడిందో ఆ రోజు నుంచి ఉంది. ఆంధ్ర అనే పేరులో ఉన్న 18వ నెంబరు ఆంధ్ర అని ఏ రోజు నుంచి పిలుస్తున్నారో ఆ రోజు నుంచి ఉంది. బట్ ఏంటంటే దాని నెగిటివిటీ అట్లా ఫామ్ అవుతూ అలాంటి పరిస్థితుల కోసం, అలాంటి ఇబ్బంది, ఆ నెంబర్కి ప్రాణం రావడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అవ్వడం. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్త మీడియా మొత్తం కూడా వారం రోజుల పాటు ఆంధ్ర సీఎం హెలికాప్టర్ మిస్డ్, ఆంధ్రప్రదేశ్ సీఎం హెలికాప్టర్ క్రాష్డ్ అని ఆంధ్రప్రదేశ్ అని ప్రపంచవ్యాప్త మీడియా, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల మీడియా కాదు, ఇండియా మీడియా, టోటల్ వరల్డ్ మీడియా మాట్లాడుకునేటప్పటికీ ఆ నెంబర్కి బలం వచ్చేసింది. ఎప్పుడైతే ఒకటి ఎక్కువగా పిలువబడుతుందో దానికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ వచ్చిన దాని రీజనే మన రాష్ట్రం విడిపోవడం. అయితే దీనికి బీజం ఎప్పుడు పడిందంటే, అంటే ప్రధానికి ఒక రీజన్ ఉంటుంది. దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే, ఇది ఎలా రావాలి అనేది సాకారం చేసుకోవడానికి 1999లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వకపోవడం దగ్గర పడింది బీజం. ఇవ్వకపోవడం వల్ల ఆయనకి మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఒకటి పెట్టారు, అక్కడ పడింది. సో ఇప్పుడు ఒక గదిలో ఒక పామును వేసాం అనుకోండి, ఆ పాము ఎలా తిరుగుతుంది గదిలో, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలా, ఎట్లా బయటికి రావాలా అని చూస్తుంది కదా. అలా ఈ నెంబరు ఎట్లా నేను విధ్వంసం చేయాలి, ఎలా చేయాలనేది
1999లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వకపోవటం దగ్గర నుంచి మొదలైంది. తెలంగాణ వచ్చింది. ఓకే, ఇట్స్ గుడ్. తెలంగాణ రావటం తప్పు కాదు. మనమంతా తెలంగాణలోనే ఉన్నాం, అంతా హ్యాపీగానే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న నెంబర్ మంచి నెంబర్, దట్స్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ కున్న నంబర్ 63 అని చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ నంబర్. వెరీ డేంజరస్. అది ఓన్లీ ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి లేకపోతే ఆ డిస్ట్రిక్ట్స్ కి కానీ వాటికే పనిచేస్తుందా, ప్రజల మీద కూడా పనిచేస్తుందా ఈ నంబర్? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అందరి మీద పనిచేసింది. కానీ ఎప్పుడైతే విడిపోయినాక ఆ 13 జిల్లాల మీద ఉన్న జిల్లాల మీద, ఆ జిల్లా ప్రజల మీద, ఆ ప్రజల యొక్క భవిష్యత్తు మీద పనిచేస్తుంది. ప్రజల మీద కూడా పనిచేస్తుంది 100% మరి ప్రజలు ఇవాళ హలో లక్ష్మణ అని, ఇప్పుడు మనకు తెలుసు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ ఈ 4 జిల్లాలు దేశాన్ని పోషించగల సత్తా ఉన్న అన్నపూర్ణ లాంటి భూములుగా పేరున్న జిల్లాలు. అలాంటి జిల్లాల్లో ఇవాళ రైతులు లేరు, రైతు కూలీలు లేరు, అభివృద్ధి లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు. ఎక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది అనగా సాయంత్రం అవగానే వైన్ షాపుల దగ్గర బాగా బిజినెస్ జరుగుతుంది. సో రాష్ట్ర యువత కానీ ప్రజలు కానీ ఎక్కువగా సాయంత్రం అవగానే ఒక వైన్ షాపులకు మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఇలాంటి అంటే వ్యసనాలకి లోనైపోయే ఒక బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఒక కుటుంబంలో మనుషులు ఉంటే ఎలా ఉంటుందో ఒక రాష్ట్రంలో ఆ మనుషులు ఎక్కువ ఉంటే అది అలాగే ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ ప్రభావం వల్ల అలా జరిగింది. ఏమైనా మార్పుకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? మారితే ఎలా? ఒకటే ఒక అక్షరం, దమ్మున నాయకుడు ఎవరన్నా మారిస్తే ఒకటే ఒక అక్షరం, ఒక ఏ యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని మీరు తెలుగులో రాసినప్పుడు ఆ రాస్తారు, రెండో ఆ రాస్తారు కదా తెలుగులో రాస్తే. సో ఆకి దీర్ఘం ఉంటుంది. సో ఒక ఏ యాడ్ చేసి AANDHRAPRADESH అంటే ఈ 13 అక్షరాలు కాస్త 14 అక్షరాలు అవుతాయి. 63వ నెంబర్ కాస్త 64వ నెంబర్ అవుతుంది. దేశాన్ని లీడ్ చేసే నాయకత్వం ఇక్కడి నుంచి మొదలవుతుంది. అంతటి అభివృద్ధిలోకి వస్తుంది, బ్రహ్మాండమైన అభివృద్ధిలోకి వస్తుంది. దేశానికి తలమానికంగా నిలబడే రాజకీయం కానివ్వండి, ప్రజలు కానివ్వండి. ఒకప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పుట్టిన వాళ్ళు సినిమా హీరోలు అయ్యారు, పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతో చరిత్ర ఉంది. బట్ అదంతా కూడా పోయి ఇప్పుడు ఇవాళ రోజున ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకి, తాయిలాలకి, ఈ సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయిపోయి బతకాల్సిన పరిస్థితి బిలో పావర్టీ లెవెల్లో చాలా మందికి ఉంది. వాళ్ళందరూ కూడా అదే ఓట్ బ్యాంకింగ్ కింద అదే జరుగుతోంది, ఓట్ బ్యాంక్ రాజకీయం. ఒక సామాన్యులే న్యూమరాలజీని నమ్మటం లేకపోతే దాని హెల్ప్ తీసుకోవటం అనేది చేయకుండా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి న్యూమరాలజీ ప్రకారం రాష్ట్రానికి పేరు పెట్టడం అనేది సాధ్యపడేటటువంటి అంశమేనా? చెప్పాను కదండి, దమ్మున్న నాయకుడు ఉంటే సాధ్యపడుతుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం లేకుండా కడప అనే ఊరి పేరు స్పెల్లింగ్ మార్చారు. ఇంతకుముందు కడప అనే ఊరికి CUDDAPPAH అని ఉండేది స్పెల్లింగ్. దాన్ని రీజన్ ఏం లేదు, న్యూమరాలజీ సంఖ్యాబలం ఏం లేదు, ఆయనకి ఎవరేం చెప్పలేదు. ఆయనకి బేసిక్గా ఆ స్పెల్లింగ్ నచ్చలేదు. చాలామంది చదువుకున్న వాళ్ళకి అది నచ్చలేదు. అది పలుకుతానికి ఎప్పుడో బ్రిటిషర్స్ పెట్టిన పేరు అది. దాన్ని సింపుల్గా ఒక జీవోతో KADAPA కింద మార్చేశారు. అంటే రీజన్ లేకుండా ఒక ముఖ్యమంత్రి చేయగలిగిన పని ఒక రాష్ట్రాభివృద్ధి కోసం చేయొచ్చుగా, చేసేవాళ్ళు వినాలి. ఓకే, అది చేస్తే ఇప్పుడు ఒక ఏ యాడ్ చేయడం వల్ల పోనీ నేను చెప్పింది అది అబద్ధం, సంఖ్యాశాస్త్రం పనిచేయదు, ఇంగ్లీష్ అక్షరాల్లో ప్రభావం లేదు అనుకుందాము. ఒక ఏ యాడ్ చేయడంలో ఏమన్నా నష్టమైతే ఏమన్నా ఉందా, అది ఆలోచించి ఎవరైనా చేస్తే కనుక బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది. మరి ఎప్పుడైనా మీరు చాలా ఏళ్ల నుంచి ఇదే ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఈ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి కానీ చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? 2009 నుంచి ప్రతి లైవ్ ప్రోగ్రాంలో, ప్రతి టీవీ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. తర్వాత 2000 అంటే రాజశేఖర రెడ్డి గారు పోకముందు అంత ఎఫెక్ట్ లేదు కాబట్టి అంత పట్టించుకోలేదు దాన్ని. బట్ ఎప్పుడైతే దీని తీవ్రత పెరిగిపోతుందో, ఇబ్బంది పడుతున్నామో, సీరియస్నెస్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2014లో విడిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు కదా, అప్పుడు సీరియస్నెస్ వచ్చింది. ఎందుకంటే ఈ 23 జిల్లాల మీద పడే ఈ నెగిటివ్ ప్రభావం
కేవలం 13 జిల్లాల మీద పడుతుంది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కలిసి ఉన్న ఆ 13 జిల్లాల మీద పడుతుంది. ఇబ్బందులు పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఈ పరిస్థితిని ఆనాడే ఊహించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడే హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇక్కడ రాజ్భవన్ పక్కన సీఎం కార్యాలయం ఉండేది. అప్పుడు ఆయనకి ప్రభుత్వ సలహాదారుడుగా పరకాల ప్రభాకర్ గారని ఆయన చేశారు. సో నేను ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇది ఇలా ఉందండి, ఇట్లా మారిస్తే బాగుంటుందండి అంటే ఆయన ఒక వెకిల్ నవ్వు నవ్వాడు. మనం ఏం చేస్తామండి అని. చాలా కోపం వచ్చింది. అర్థమైందా? సరే, ఓకే, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? నేను ఇంతవరకు మనం చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే కానీ మనం ఏం చేయలేము. బట్ ఆ రోజు మటుకు ఆయన అట్లా ఒక వెకిల్ నవ్వి ఇచ్చేసాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసిన ఎవరో స్నేహితుల ద్వారా వైవి సుబ్బారెడ్డి గారితో ఫోన్లో మాట్లాడి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏం చేయలేరండి, ఎంత సిన్సియర్గా ఉన్నా ఎంత కష్టపడినా ఇక్కడ అభివృద్ధి అనేది ఇదవుతుంది, ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది, సీఎం గారికి చెప్తే బాగుంటుంది అనే మాట సందర్భం తీసుకొస్తే ఫోన్లో, కష్టం అండి, ఇవన్నీ ఎవరు నమ్మరండి, వినరండి, నేను ఎక్కడ చెప్పగలుగుతానండి అని ఆయన తలుచుకుంటే చెప్పగలిగేవాడు. బట్ ఆయన నేను చెప్పలేను అనే మాట నాతో ప్రస్తావించడం జరిగింది. వినరండి, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారండి అని అన్నారు. సో మనం ఏం చేయగలుగుతాం? అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తూ ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో, రోడ్లు లేవు, అన్ని గుంటలు పడిన రోడ్లు, రాజధాని లేదు, ఈ పరిస్థితిని నేను 2009 నుంచి చెప్తున్నాను. అప్పుడు రోడ్లు బాగున్నాయి కదా, అప్పుడు రాజధాని ఉంది కదా. సో అమరావతి రాజధాని అయినా కూడా నేను నమ్మలేదు. ఎందుకంటే రాష్ట్రంలో అక్కడ మార్పు జరగలేదు. మార్పు జరిగితే బాగుంటుంది, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇది ఊహించిందే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితి ఉందో, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, భవన నిర్మాణ కార్మికులు లేరు, ఇసుక లేదు, సిమెంట్ లేదు, వ్యవహారమే లేదు. ఎలా తొలుగుతుంది అనుకోవచ్చండి అనిశ్చిత? మరి అదేనండి, నాకు తెలిసిన విద్యా సంఖ్యాశాస్త్రం కాబట్టి ఒక్క ఏ యాడ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ యాడ్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. ఇంత ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ పేరు మార్చిన వాళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? లైఫ్ టర్న్ అయిపోయినటువంటి మన ఇండియాలో లేదు కానీ చైనాలో ఉన్నాయండి. చైనాలో ఉన్నాయి. చైనా ప్రజలు ఈ న్యూమరాలజీని బాగా నమ్ముతారు. సో చైనాలో ఒక ఊరికి తరచుగా వరదలు, తరచుగా ఉప్పెన ఇలాంటివి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఊరు పేరు స్పెల్లింగ్ కరెక్షన్ చేసి పెట్టడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు తగ్గి వాళ్ళు సుఖంగా ఉన్నారు. అయితే మన దేశంలో కూడా ఒక ఉదాహరణ ఉంది. శివకాశి, అంటే నేను కరెక్షన్ చేయలేదు, ఎవరు పుణ్యం కట్టుకున్నారో తెలియదు. తమిళనాడులో శివకాశి ఉంది కదా, టపాకాయలు తయారు. సో మీరు ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల క్రితం తరచుగా భారీ అగ్ని ప్రమాదం, టపాకాయల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది, ఇలాంటి వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు మీకు వినపడుతున్నాయా? పేరు కరెక్షన్ చేశారు. ఏం పేరు కరెక్షన్ చేశారు? సంథింగ్ దాంట్లో యాడ్ చేసి దాంట్లో న్యూమరాలజీ ప్రకారం నెగటివ్ నెంబర్ తీసి దాన్ని పాజిటివ్ చేశారు. అంటే నాకు సంబంధించిన శివకాశి కదా, నా బాధ అంతా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. అయితే ఈ సబ్జెక్ట్ యొక్క బ్యూటీని తెలియని వాళ్ళు, లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఓనమాలు కూడా తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాగుడు వాగుతూనే ఉంటారు. దీని మీద ఇవన్నీ నమ్ముకుంటే పని అవుతుందా, కష్టపడితే పని అవుతుందా? మరి ఎంత కష్టపడుతున్నా ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందో మన అందరికీ తెలిసిందే. ఎవడు కష్టపడట్లేదు, అందరూ కష్టపడుతున్నారు. ఎందుకు, ఎక్కడ లోపిస్తోంది అని అడిగితే ఎక్కడ సమాధానం ఉండదు. దానికి మీ ఆన్సర్ ఏంటి? అంటే ఇలాంటి రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు అస్సాం తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, ఉన్నాయి కొన్ని. కానీ మనది అన్నపూర్ణ లాంటి రాష్ట్రం ఈ స్థితికి దిగజారటం అనేది బాధాకరమైన విషయం ఏంటి. అందుకని దీన్ని ఎవరన్నా విజ్ఞతతో పెద్దలు ఆలోచించి, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మీరు ఏమేమో ఇస్తున్నారు, కేజీ బంగారం కూడా ఇస్తా ఉన్నారు మొన్న ఎలక్షన్స్ లో. ఏంటి ఏమి వద్దు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏ యాడ్ చేయండి చాలు, రాజధాని సెట్ అవుతుంది, అన్ని సెట్ అవుతాయి. బ్యూటిఫుల్ అండి. అయితే ఇంత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినప్పుడు తెలంగాణ గురించి కూడా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంది. తెలంగాణ అన్న పేరు గానీ, హైదరాబాద్ అన్న పేరు గానీ ఎలా ఉందని అనుకోవచ్చు? అద్భుతంగా ఉన్నాయి. రెండిట్లోనూ ఎటువంటి నెగిటివ్ లేదు.
తెలంగాణ అనే పేరులో 30వ నంబర్ ఉంది. 30వ నంబర్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. సో తెలంగాణ అలాగే ఉంది. తెలంగాణలో మీరు ఏ మూలకెళ్ళినా సరే ₹1 తక్కువ లేదు. మీరు ఏ మూలకెళ్ళండి, ఎకరం భూమి ₹1 తక్కువ లేదు. ఏంటి మంచి మంచి అభివృద్ధి ఉంది. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ సాధింపబడటానికి కూడా ఈ నంబరే కారణం. తెలంగాణ 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 అనేది అది అంటే ఒక రామరావణ యుద్ధం జరిగితే రాముడు గెలుస్తాడు, రావణుడు ఓడిపోతాడు. సో అలా మనం రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణలో మంచి నంబర్ ఉంది. హైదరాబాద్లో కూడా మంచి నంబర్ ఉంది. హైదరాబాద్ నిత్య కళ్యాణం పచ్చతోరణంలో హైదరాబాద్లో 9 అక్షరాలు 25వ నంబర్ అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ వల్ల దినాభివృద్ధి ఉంటుంది. హైదరాబాద్ దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా పేరు తెచ్చుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే మనం ఇంకా ట్రాఫిక్ జామ్లు ఇంకా ఇవన్నీ చవి చూడాల్సి వస్తేమని భయం ఉంది. కానీ హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా ఉంది. అయితే సంఖ్యాశాస్త్రం పనిచేస్తున్న దానికి ఉదాహరణగా ఈ 25వ నెంబర్ పోయి ఒక మూమెంట్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఎప్పుడైతే ఓఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఓపెన్ అయిందో దీన్ని గ్రేటర్ హైదరాబాద్ కింద మార్చారు. ఆ గ్రేటర్ హైదరాబాద్ అన్నప్పుడు పడిపోయింది. ఒక 2 years స్లంప్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నేను కార్యక్రమంలో ప్రస్తావించడం జరిగింది. హైదరాబాద్ అంటే 9 అక్షరాలు, గ్రేటర్ హైదరాబాద్ అంటే 16 అక్షరాలు పడిపోయింది. దాంట్లో సంఖ్యాబలం కూడా నెగిటివ్ సంఖ్యాబలం. అయితే అది ఎవరు పుణ్యం కట్టుకున్నారో తెలియదు, కానీ దాన్ని మళ్ళీ జాగ్రత్త పడి గ్రేటర్ అనేది వెలుగులోకి రాకుండా, అంటే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గ్రేటర్ హైదరాబాద్ అని ఉంటుంది, బట్ బయట ఎవరు వాడరు, అందరూ ఓన్లీ హైదరాబాద్. మీరు గచ్చిబౌలి వెళ్ళండి హైదరాబాద్ అంటారు, మోకిల వెళ్ళండి హైదరాబాద్ అంటారు, కోకాపేట వెళ్ళండి హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ ఒకప్పుడు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి జరిగింది ఔటర్ రింగ్ రోడ్డు పడినాక. ఇవాళ 100 కిలోమీటర్ల రేడియస్లో అభివృద్ధి జరుగుతుంది. ఏంటి కాకపోతే ఏమో భవిష్యత్తులో మళ్ళీ నీళ్లు దొరకవేమో, పొల్యూషన్ ఎక్కువైపోతుందని ఒక బాధ ఉంది. కానీ అభివృద్ధి మటుకు అన్స్టాపబుల్ అభివృద్ధి. సంఖ్యాబలం అనేది మనుషుల మీద ప్రభావితం చూపిస్తుంది అన్నదానికి ఏదైనా ఉదాహరణ ఉందా? పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? 100% అండి, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఇది ఆ సబ్జెక్టే మా రీసెర్చ్. అది మనుషుల మీద, రాష్ట్రాల మీద, దేశాల మీద, ఊరి పేర్ల మీదే కాదు. మీరు ఒక కుక్కకి పేరు పెట్టినా కూడా ఆ కుక్కకి ప్రాబ్లం వస్తుంది రాంగ్ నెంబర్ ఉంటే. సపోజ్ మీరు ఒక బుజ్జి అని పేరు పెట్టండి, బుజ్జి అనే పేరు ఒక కుక్కకి పెట్టండి, ఒక మనిషికి పెట్టండి. ఇతను అనారోగ్యవంతులు అవుతాడు, సడన్గా పడిపోతాడు. ఆ కుక్కకు కూడా అలాంటిది ఏదో జరుగుతుంది. వన్ ఫైన్ మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళకి దొరికి ఎలక్ట్రిక్ అగ్రివేట్కి వెళ్ళిపోతుంది. సో సంఖ్యాబలం తప్పకుండా పనిచేస్తుంది. మీకు ఎందుకు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పవర్ఫుల్ నెంబర్ వల్ల ఆయన నాయకత్వం ఎంత బలమైన నాయకత్వంగా అయిందంటే, రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2004లో ఒకసారి అయ్యారు, మళ్ళీ 2009లో అయ్యారు. బలంగా అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరులో ఉన్న బలమైన నెంబర్ ఆయన్ని తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్దింది. ఏంటి ఎట్ ద సేమ్ టైం ఆయన్ని రాజన్న అని కార్యకర్తలు, రాజన్న అని అది నెగిటివ్ నెంబర్, రాజా అని దగ్గర వాళ్ళు, ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు అంటే ఆయన సమకాలికులు ఎవరు అందరూ కూడా రాజా రాజా అని పిలిచేవాళ్ళు. రాజా అని పిలిస్తే అది కూడా నెగిటివ్ నెంబర్, రివర్స్ నెంబర్. ఈ నెంబర్ ప్రభావం వల్ల ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ వల్ల ఆయన హెలికాప్టర్ మిస్ అవ్వడం, అది క్రాష్ అవ్వడం, ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎవరిని సీఎం చేయాలి అని అన్నప్పుడు లిస్టులో లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో స్పీకర్ గాను, అంతకుముందు ఒక టర్మ్లో చీఫ్ విప్ గాను పనిచేశారు. అప్పుడు న్యూస్ పేపర్స్లో, మీడియాలో ఆయన పేరుని ఎలా సంబోధించేవాళ్ళు అంటే, సభను వాయిదా వేసిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి అనే పూర్తి పేరు వాడేవాడు. సభను వాయిదా వేసిన కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇట్లా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి లేదా చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి, చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అని వేసేవాళ్ళు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరులో ఉన్న 15 అక్షరాలు,
దాంట్లో ఉన్న 42వ నెంబర్ అనే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించే నంబరు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. లిస్టులో లేడు ఆయన. బట్ ఎవరు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే పేరులో నెంబర్ బాగుంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళని తోసుకుంటూ ముందుకు వచ్చేస్తుంది వాళ్ళ పేరు. సీఎం అయ్యాడు. బట్ ఆ సీఎం అవడమే ఆయనకు బ్యాడ్ లక్ అయింది. ఎందుకంటే సీఎం అయిన మరుక్షణం ఆయన పేరుని డిఫరెంట్ ఫార్మాట్స్లోకి మార్చేశారు. ఎలా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అవును. నెగటివ్, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నెగటివ్, ఢిల్లీకి పయనమైన కిరణ్ నెగటివ్, సోనియాతో భేటీ అయిన కిరణ్ రెడ్డి నెగటివ్. సో కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఒక్కటే ఆయన పేరులో ఫార్మాట్ బాగుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెగటివ్, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నెగటివ్, కిరణ్ రెడ్డి నెగటివ్, సీఎం కిరణ్ నెగటివ్. ఇన్ని రకాల నెగటివ్స్ ఆయన మళ్ళీ కనుమరుగయ్యేలా, రాజకీయాలకి కొంతకాలం దూరంగా ఉండేలా దాని ప్రభావం చూపించింది. ఇప్పుడు పాపం ఆయన వస్తున్నారు. సరే ఏదైనా కానీ పేరు అట్లా పేరు అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు పేరు బాలేని వాళ్ళు కూడా అధికారంలోకి ఒక్కోసారి వస్తారు. ఎగ్జాంపుల్ కి జగన్మోహన్ రెడ్డి గారు పేరు బాలేదు. ఆయన పేరు జగన్ అన్న బాగుండదు, నెగిటివ్ నెంబరే. జగన్మోహన్ రెడ్డి అన్న నెగిటివ్ నెంబరే. వైఎస్ జగన్ అన్న నెగిటివ్ నెంబరే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న నెగిటివ్ నెంబరే. పేరు బాగుంటుంది సార్. అయితే రాంగ్ నెంబర్ ఉన్న రాష్ట్రం ఆయన అధికారం, ఆయనకి అది పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటం. కరెక్ట్. దాన్ని ఫేస్ చేయాలి కాబట్టి వచ్చారు. కరోనా రావటం, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు రేపొద్దున జూన్ 4లో ఎవరు గెలిచినా సరే ఒక 2 ఏళ్ళ వరకు దాన్ని కొంచెం పరిస్థితులు చక్కబెట్టే వరకు వాళ్ళకి అది ముళ్ళ కిరీటమే తప్ప అది పూలపాన్పు కాదు. బట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లో సీఎం కాకపోతే ఇంకా మళ్ళీ లైఫ్లో ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. 74 ఏళ్ళు ఆల్రెడీ ఆయనకి. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయనకి 80 వచ్చేస్తాయి, 79, 80 వచ్చేస్తాయి. సో మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయనకి అవసరం కంపల్సరీ మళ్ళీ అధికారంలోకి రావడం. ఎవరు వస్తారని అనుకోవచ్చు. June 4th రిజల్ట్స్ వస్తాయి అనుకోవచ్చు. ప్రజల అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా ప్రజలు చేసుకున్న దీనికి. ఎందుకంటే ప్రజల్లో ధనదాహం, కొంచెం ధనం ప్రభావం ఎక్కువైంది కాబట్టి, దానికి తోడు నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది మీడియా వ్యక్తులు కూడా హీరోని కావాలంటే జీరోని చేసేయచ్చు, జీరోని కావాలంటే హీరోగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇలాంటి కాలం నడుస్తున్న ఈ టైంలో ఎవరు వస్తారనేది ఎగ్జాక్ట్లీ అంటే అది ప్రజల ఫేట్ మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. కేంద్రంలో అయినా చెప్పండి, కేంద్రంలో ఎవరు వస్తారు అనేది. కేంద్రంలో 400+ సీట్స్ తో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. నరేంద్ర మోడీ గారు అనుకున్న చట్టాలన్నీ తీసుకొస్తారు, ఆయన అనుకున్నవన్నీ చేస్తారు. 100% 400+ సీట్స్ తో బీజేపీ రాబోతుంది. అంటే ఎన్డీఏ కూటమి మొత్తం. అదే. అయితే నాకు ఒక ఆశ ఏంటంటే, ఒక రాష్ట్రంలో కూడా కూటమికి అవకాశం ఉంది అని అనుకోవడానికి కారణం ఏంటంటే, ఆ 400 సీట్లలో 17-19 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి. సో కమలం కేసిన వాళ్ళు జాలిపడి సైకిల్ కో గాజు గ్లాస్ కో కూడా వేస్తారని ఒక ఆశ. చూడాలి మరి ఏం జరుగుతుందో తెలీదు. ఆంధ్రప్రదేశ్ ఎవరు వచ్చినా సరే రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏ అనే ఒక్క అక్షరమే ఫైట్ మొత్తాన్ని మారుస్తుంది అని అంటున్నారు. కాబట్టి ఎప్పటికైనా మీ కళ సాకారం అవ్వాలి. ఇది మీరు చాలా ఆద్రతతో చెప్తున్నారు. మనకి ఏ పొలిటికల్ పార్టీ మీద పక్షపాతం లేదు, దాని వల్ల మీకు వచ్చే లాభం కూడా లేదు. ఎవరి మీద వీళ్ళంటే ఇష్టం లేదు అనేది కూడా లేదు. నాకు అందరూ ఇష్టమే. జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, ఆయనంటే ఇష్టమే. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయనంటే ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన వ్యక్తి, ఆయనంటే ఇష్టమే. అండ్ ఆయన 10 ఏళ్ల నుంచి ఓటమిని తట్టుకొని ఈ మాత్రం నిలబడ్డారంటే అలాంటి నాయకుడిని చూసి నేర్చుకోవాలి. ఏంటి ఓటమి నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రజల్ని తనని నమ్ముకున్న వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన చూసే నేర్చుకోవచ్చు. సో అందరూ మంచి వాళ్ళే. బట్ ఏంటంటే ఈసారి మటుకు బలంగా కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఫైనల్లీ చెప్పేశారు. ఎనీవేస్ June 4th తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.